రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామ పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మ్యూటేషన్లు జరుగుతున్నాయని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు లక్కిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలో లక్కిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమ నివాసంలో పాత్రికేయులతో మాట్లాడారు. గంభీరావుపేటలోని ఇంటి నెంబర్లు 1-3-27 గల ఇల్లు తండ్రి దివంగత లక్కిరెడ్డి ఎల్లారెడ్డి ఆస్తి అని అన్నారు. గతేడాది గ్రామ పంచాయతీలో వారసులందరికీ సమాచారం ఇవ్వకుండా ఎటువంటి రికార్డుల మార్పిడి చేయవద్దని రాతపూర్వక ఫిర్యాదులు చేశానని తెలిపారు. ఫిర్యాదును పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ ఈవో తన తమ్ముడి కుమారుడైన సుశ్రత్ రెడ్డి పేరు మీద ఆస్తిని మ్యూటేషన్ చేశారని ఆరోపించారు. ఏ ప్రాతిపాదికన మ్యూటేషన్ చేశారు అని ఈవోను నిలదీయగా సమాధానం చెప్పలేకపోయారని, ఆ తర్వాత తిరిగి ఆస్తిని తన తండ్రి ఎల్లారెడ్డి పేరు మీదకు మార్చినట్లు తెలిపారు. 75 ఏళ్ల వయసులో తనకు చట్టపరంగా రావాల్సిన వాటా కోసం పోరాడుతుంటే అధికారులు ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో వినీల్ రెడ్డిని వివరణ కోరగా జగదీశ్వర్ రెడ్డి తమ్ముడి కొడుకు సుశ్రత్ రెడ్డి వద్ద రిజిస్టర్డ్ విల్లింగ్ డీడ్ ఉందని, దాని ఆధారంగానే వారు ఆన్లైన్లో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఫిజికల్గా రాలేదని తెలిపారు. దరఖాస్తు సమయంలో డెత్ సర్టిఫికేట్ లేదని చెప్పడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేశామని పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఫోన్లో సంప్రదించారని, అన్ని డాక్యుమెంట్ తీసుకొని రమ్మని చెప్పామని, జగదీశ్వర్ రెడ్డి గతంలోనే దరఖాస్తు చేశాడని, అప్పటి ఈవో రికార్డు చేయలేదని గుర్తించామన్నారు. పాత దరఖాస్తు పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతం సుశ్రత్ రెడ్డి పేరు మీద చేసిన మ్యూటేషన్ను రద్దు చేశామని స్పష్టం చేశారు. ఇది కేవలం సమాచారం తెలియక జరిగిన పొరపాటని, ప్రస్తుత ఆస్తిని తిరిగి తండ్రి పేరు మీదకు మార్చామని అన్నారు. ఇరు వర్గాలను న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని సూచించినట్లు ఈవో తెలిపారు. ఎల్లారెడ్డి కొడుకును. మా ఇల్లు 1-3-27. నేను మొన్న వచ్చే వరకు నా ఇల్లు మార్పిడి అయిందని తెలిసింది. ఇట్లా మార్పిడి అయితే ఈవో దగ్గరికి పోతే నీ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే తెచ్చుకోపోండి అని అన్నాడు. నేను డాక్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చిన. నా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి మళ్ళీ మీకు చేస్తే చాలదా అని మా తండ్రి పేరు మీద యాజిటీ చేసింది. చట్టరీత్యా మీరు ఏదంటే అది చర్య తీసుకోగలరు, అధికారులను అది కాదు. ఇంకో ఈవో కూడా మాకు తెలపకుండా చేసిండు కాబట్టి నేను ఆబ్జెక్షన్ లెటర్ పెట్టినా చేసిండు, ఆయన కూడా సస్పెండ్ చేయాలి. మనకు రిజిస్టర్డ్ విల్లీడ్ ఉంది. ఇలా మన జగదీశ్వర్ రెడ్డి గారి తండ్రి నుంచి వాళ్ళ తమ్ముని కొడుకు సుశ్రీత్ రెడ్డికి రిజిస్టర్డ్ విల్లీడ్ ఉంది. దాన్ని బట్టే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు. బట్ డెత్ సర్టిఫికేట్ లేకుండే వాళ్ళన్న డెత్ సర్టిఫికేట్ తీయలేదు సార్. మేము ఇప్పుడు తీయాలంటే ఆర్డీఓ నుంచి ప్రాసెస్ లేట్ అవుతుంది, మాకు రిజిస్ట్రేషన్ అవసరం ఉంది అంటే ఫీల్డ్ లెవెల్లో తెలుసుకొని సరే చనిపోయిన ధృవీకరణ చేసుకొని ఆన్లైన్లో చేసేసినాము. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చింది, ఫిజికల్గా ఎవరు వచ్చి కలవలేదు. తర్వాత ఇదంతా అయిన తర్వాత 2 డేస్కి వాళ్ళ కుటుంబ సభ్యుడైన వాళ్ళ అన్నగారు జగదీశ్వర్ రెడ్డి గారు మనకు కాల్ చేశారు. సరికి ఇట్లా ఏదైనా వస్తే చేయకండి అంటే, అయ్యో మరి 2 డేస్ బ్యాకే అది అట్లా అయిపోయింది అంటే, సార్ మాకు తెలియదు కదా అంటే, సరే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ పట్టుకొని రండి, మేము రిజిస్టర్డ్ విల్లీడ్ కాబట్టి వేరే ఏం ఎంక్వైరీ చేయలేదు, మా దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి అంటే వాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రూఫ్స్ చూసినాం. అయితే అప్పటికే నాకంటే ముందున్న సెక్రటరీకి వాళ్ళొక కంప్లైంట్ ఇచ్చారు.